మన ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రియమైన మీ అందరికీ ఉదయకాల శుభములు. పరిశుద్ధ గ్రంథము నుండి యోబు గ్రంథం. యోబు అనగా శ్రమనొందినవాడు, దుఃఖపడినవాడు, నీతిమంతుడు. యోబు అనే మాటకు అర్థం మరి శ్రమనొందినవాడు, దుఃఖపడినవాడు, నీతిమంతుడు. మరి అతను తన సంపద అంతయు పోగొట్టుకున్నాడు, ఆరోగ్యాన్ని పోగొట్టుకున్నాడు, ఆరోగ్యాన్ని కోల్పోయినాడు. కానీ దేవునిపై విశ్వాసాన్ని మాత్రం అతను నిలబెట్టుకున్నాడు. ఆరోగ్యము, సంపద, మరి తన బిడ్డలను పోగొట్టుకున్నప్పటికీ తన విశ్వాసాన్ని, ఆయన దేవుని ఎడల ఉన్న విశ్వాసాన్ని ఆయన కోల్పోలేనివాడుగా ఉంటున్నాడు. గొప్ప ధనవంతుడు, యథార్థవర్తనుడు. దేవుడు అంటే భయభక్తులు గలవాడు. అట్టి వానికి ఎన్నో ఆపదలు, ఇబ్బందులు, కష్టాలు వచ్చినాయి. గొప్ప అనారోగ్యం కలిగింది బిడ్డలను. అయినా కానీ ఆయన తన విశ్వాసాన్ని, దేవుని ఎడల తనకున్న విశ్వాసాన్ని ఏమాత్రము కోల్పోని ఏకైక వ్యక్తిగా అతడు బైబిల్ గ్రంథంలో చిరస్థాయిగా ఉండిపోతున్నాడు. అతని పేరే యోబు. యోబు గ్రంథము 28వ అధ్యాయము 25వ వచనం. యెహోవా యందలి భయభక్తులే జ్ఞానమనియు, దుష్టత్వమును విడిచుటయే వివేకమనియు ఆయన నరులకు సెలవిచ్చాడు. దేవుడు నరులకు సెలవిచ్చాడు. మరి ఏమిటి ఆ భయభక్తులు? యెహోవా యందలి భయభక్తులే జ్ఞానం. దేవుని యందు భయము, భక్తి లేకపోతే అది జ్ఞానము కాదు. ఈ లోకపరంగా నీవెంత జ్ఞానివైనవు, నీకెంత తెలివితేటలున్నాను, నువ్వెంత జ్ఞానవంతుడవైనను, నువ్వెంతగా చదువుకున్నవాడవైనను, దేవుని అందలి భయభక్తులు లేకపోతే అది జ్ఞానము కాదు అని దేవుడు సెలవిస్తున్నాడు. అలాగే దుష్టత్వం విడిచుటయే వివేకం. వివేకవంతుని అనుకుంటున్నాను, నాకు చాలా వివేకం ఉంది, నేను వివేకంతో ఏదైనా సాధించగలను, నేను వివేకంతో ఏదైనా సంపాదించుకోగలను, నేను వివేకంతోనే ఈ లోకాన్ని జయించగలను, నాకు చాలా వివేకం ఉంది అని నేను అనుకుంటున్నాను. కానీ దుష్టత్వం అనేది ఉంటే వివేకము దేవుని దృష్టిలో సరి అయినది కాదు. అందుకే దేవుడు అంటున్నాడు, దుష్టత్వమును విడిచిపెట్టు, దుష్టత్వమును విడిచిటయే వివేకం అని ఆయన నరులకు సెలవిచ్చాను. తన యందు భయభక్తులు కలిగి ఉండుటే జ్ఞానము, దుష్టత్వమును విడిచుటయే వివేకమనే దేవుడు సెలవిచ్చాడు. మరి వారికి బాధ కలుగునప్పుడు దేవుడు వాని మొరవినునా? యోబు మాట్లాడుతున్నాడు, తన స్నేహితులతో మాట్లాడుతున్నాడు. వానికి బాధ కలుగునప్పుడు దేవుడు వాని మొరవినునా? వాడు సర్వశక్తుని యందు ఆనందించునా? వాడు సర్వశక్తిని అందు ఆనందించుట. వాడు అన్ని విషయములలో దేవునికి ప్రార్థన చేయడు. 3 మాటలు గమనించండి. బాధ కలుగునప్పుడు దేవుడు వాని మొరవినునా? బాధ కలిగినప్పుడు దేవుడు వాని మొరవినునా? యోబు గారు ప్రశ్నిస్తున్నారు తన స్నేహితులతో. ఏమని ప్రశ్నిస్తున్నారు? వాని మొరవినునా? బాధ కలిగినప్పుడు వాని మొరవీరున. రెండవది, వాడు సర్వశక్తుని యందు ఆనందించునా? దేవుని యందు, సర్వశక్తుని యందు వాడు ఆనందించునా? మూడవది, వాడు అన్ని విషయంలో దేవునికి ప్రార్థన చేయున. ప్రతి విషయంలో ప్రార్థన చేయున. అన్ని విషయాలు అంటున్నాడు, ఒక విషయం కాదు. కలిమి యందును, లేమి యందును, కష్టమందును, సుఖమందును, దుఃఖమందును మొదలగు అన్ని విషయాలు, ఈ లోకరీతిగా ఉన్న విషయాలు, అన్ని విషయాలు వాడు ప్రార్థన చేయునా అని ఎవరిని ఉద్దేశించాలంటున్నాడు అంటే, ఎవడు వాడు? వానికి ఆధారం ఏది అంటున్నాడు. వాడే భక్తిహీనుడు. భక్తిహీనుడికి ఎటువంటి ఆధారం లేదు. భక్తిహీనుడు బాధ కలిగినప్పుడు మొరపెట్టునా? దేవుడు వారి మొరవినునా? వాని మొరవినడు. సర్వశక్తుని యందు ఆనందించునా? దేవుని యందు ఆనందించేవాడుగా ఉంటున్నాడా? మరి అన్ని విషయంలో
ప్రార్థన చేయన వాడే భక్తిహీనుడు. భక్తిహీనుడు వానికి ఆధారం ఏది అంటే వానికి ఏమీ ఆధారము లేదు. యోబు 26:5 మరమున వరకు నేనెంత మాత్రము యథార్థతను విడువను, నా నీతిని విడవక గట్టిగా విడవను పట్టుకుందును. యోబు గారు మాట్లాడుతున్నారు. నేను విడవను అంటున్నాడు. ఏమిటి అతను యథార్థతను? చూడండి, నేను మరణం వరకు, నేను చనిపోయేంత మట్టుకు, మరణ పరిస్థితిలో నన్ను ఉన్నాను, కానీ ఆ పరిస్థితిలో తుదమట్టుకు, మరణం మట్టుకు నేనెంత మాత్రము యథార్థతను విడవను, నేను యథార్థతను విడిచిపెట్టను. అది దేవుని యందు భయం భక్తి అంటే అది. అందుకే ఆయన అంటున్నాడు, నేను యథార్థతను విడిచిపెట్టను, నీతిని విడవక గట్టిగా పట్టుకుందును. నా నీతిని నేను విడవను. దాన్ని గట్టిగా, మామూలుగా కాదండి, గట్టిగా నీతిని పట్టుకో. మామూలుగా పట్టుకుంటే ఆ నీతి నీ చేతిలో నుంచి జారిపోయి అవినీతిగా మారుతుంది. ఏదో అల్కగా ఇట్లా పట్టుకుంటే ఆ నీతి జారిపోతుంది మెల్లగా. దానికి కూడా జారిపోవాలని ఉంటుందేమో. నీతి జారిపోయేది అవినీతిగా మారాలనుకుంటుంది. అందుకే అంటున్నాడు గట్టిగా అవును, మనం గట్టిగా పట్టుకోవాలి. దేవుని మాటను, దేవుని వాక్యమును పైపైన పట్టుకోకూడదు. దేవుని వాక్యమును, దేవుని మాటను గట్టిగా పట్టుకోవాలి. గట్టిగా పట్టుకున్నప్పుడే విశ్వాసం, దృఢంగా ఉంటాం. అందుకే ఆయన అంటున్నాడు, నేను గట్టిగా పట్టుకుందును, నేను విడిచిపెట్టాను. నా నీతి నా దేవుడు, నా నీతి ఆయనని ఆధారం. నేను నీతిని విడవక గట్టిగా పట్టుకుందును. మనం కూడా మన విశ్వాసాన్ని, దేవుని యందలి మనకున్న విశ్వాసాన్ని, దేవుని యందలి మనకున్న భక్తిని, దేవుని యందు మనకున్న ప్రేమను మనం గట్టిగా పట్టుకోవాలి. మనం పట్టుకోవాల్సింది నీతి. నీతిమంతుడైన దేవుని మనం గట్టిగా పట్టుకోవాలి. అదే మన విశ్వాస్యత, అదే మన యొక్క నమ్మకము, మన యొక్క ఆధారం. చూడండి, మరి ఇది యోబు ఎంత, ఆయన దేశమందు అతను చాలా నమ్మకమైన వాడు. యూజు దేశమందు యోబు ఉంటున్నాడు. అతడు యథార్థవర్తనుడు. చూడండి, ఆయన అంటున్నాడు, అందుకే అంటున్నాడు కదా, మరణం వరకు నేను ఎంతనో యథార్థతను విడువను అంటున్నాడు. అంత ధనవంతుడు, యథార్థంగా దేవుని యందు యథార్థంగా ఉన్న యథార్థవర్తనుడు, దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనము విసర్జించినవాడు. నిజమైన దేవుని భయభక్తులు కలిగి, దేవుని యందు భయభక్తులు కలిగినవాడు. మరి చెడుతనమును విసర్జించినవాడు. చెడుతనమును విసర్జించడం అనేది భయము, భక్తి. చెడుతనాన్ని విసర్జించలేకపోతే భయభక్తులు ఉండవు. చెడుతనమే నిన్ను ఏలుతుంది. చెడుతనమే నిన్ను ఏలుతుంది. చెడుకే నువ్వు తొందరగా లొంగిపోయేవారుగా ఉంటావు. యోబు చూడండి, అంత యథార్థవర్తుడు, భయభక్తులు కలిగినవాడు, గొప్ప ధనవంతుడు, కానీ ఆయన చెడుతనమును విసర్జించినవాడు. ఏ రోజైతే నువ్వు చెడుతనాన్ని విసర్జించేవారిగా ఉంటావో అదే నిజమైన దేవుని యందలి భయము, భక్తి. చూడండి, ఇది అన్నీ కోల్పోయిన యోబు సర్వాన్ని కోల్పోయినాడు. భయంకరమైన రోగం వచ్చింది. గొప్ప ధనవంతుడు, కానీ యథార్థవర్తుడు, నీతిని గట్టిగా పట్టుకున్న ఒక భక్తుడు. అందుకే దేవుడు తను కోల్పోయిన వాటన్నిటికంటే రెట్టింపుగా తనకు ఇచ్చాడు. అదే తన విశ్వాసం. తన విశ్వాసమే తనను బలపరిచింది, తనను నిలబెట్టింది. అవును, మనం కూడా మన జీవితాల్లో యథార్థంగా ఉండాలి. యథార్థమైన జీవితాన్ని కలవు. చూడండి, మరణం వరకు నేను ఎంత మాత్రము యథార్థంగా విడవను అంటున్నాను. ఇది ఎంత మట్టుకు మనం అనగలుగుతాం? మరణం సంభవిస్తుందని భయపడి మరి ఆ యథార్థతను మనం కోల్పోతామే. కానీ భక్తుడు, నేను యథార్థతను విడవను అంటున్నాను. చూడండి, మరణం వరకు నేనెంత మాత్రం. ఇదే నిజమైన భక్తి, ఇదే నిజమైన విశ్వాసం, ఇదే నిజమైన క్రైస్తవ జీవితం. యథార్థత, భక్తి, నీతి అనేటివి చాలా ముఖ్యం. నీతి తప్పకూడదు.
నీతి తప్పకూడదు, నీతిని విడవక గట్టిగా పట్టుకుందురు అంటున్నాడు. నీతి దేవుని నీతి, మనుషుల నీతి కాదు. కానీ మనుషులకు కొన్నిసార్లు భయపడతాం. మనుషులు మనకు అది ఇస్తారో లేదో, మనం అడిగింది వారు మనకు సాయం చేస్తారో లేదో, మన మనుషుల మీద ఆధారపడి ఆశపడేవారిగా ఉంటాం. మనుషులను గట్టిగా పట్టుకోవాలనే ఉద్దేశంతో ఉంటాం. మనకి ఏదైనా రావాలి, మనకి ఇష్టమైనది కావాలి అనుకున్నప్పుడు మనుషులకు భయపడుతుంటాం. వారు ఎవరేమో అని భయపడుతుంటాం. వారి చేతిలో ఉంది కదా, మరి నాకు ఇవ్వకుండా చేస్తారేమో అని మనం భయపడేవారిగా ఉంటాం. కానీ భక్తుడు ఏమంటున్నాడు, నా నీతిని విడవక గట్టిగా పట్టుకుంది. అవును, మన నీతిని విడకూడదు. మరణం వరకు నమ్మకంగా ఉండాలి. మరణం వరకు నమ్మకంగా ఉంటూ యథార్థతను కూడా విడవకూడదు. యోబు గారు చూడండి, ఎంత విశ్వాసంతో తను ఉన్నారు. ఆ విశ్వాసతనే తనకు మరి దేవుడు మళ్ళీ రెట్టింపుగా ఇచ్చాడంటే తన విశ్వాసతను బట్టి, తన నమ్మకాన్ని బట్టి. మనం కూడా దేవుని యందు భయము, భక్తి, విశ్వాసము, నమ్మకము, ముఖ్యంగా యథార్థవంతమైన జీవితం మనలో ఉండాలి. యథార్థవంతంగా మనం బ్రతకాలి. దేవుని ఎడల యథార్థత కలిగి, ఎక్కడ కూడా నీతి తప్పకూడదు. యథార్థత, నీతి లేకపోతే ఆయన అంటున్నాడు, భక్తిహీను యొక్క పరిస్థితి ఏమిటో అతను తెలియజేశాడు. వాడికి బాధ కలుగునప్పుడు దేవుడు వారి మొరవిను అంటున్నాడు. అవును, ఇవన్నీ యథార్థత లేని జీవితాలుగా ఉంటే దేవుడు నీ యొక్క మొర వింటాడా? సర్వశక్తుని యందు ఆనందించిన, సర్వశక్తుని యందు ఆనందించకుండా సతమత వైపు దేవుని సన్నిధికి దూరంగా వెళ్ళిపోతుంటావు. దేవుని సన్నిధికి దూరంగా వెళ్ళిపోతుంటావు. నువ్వు ఆనందించలేవు. సర్వశక్తుని దేవుని సన్నిధిలో ఆనందించేవానిగా ఉండవు. అన్ని విషయాల్లో దేవునికి ప్రార్థన చేయునా? భక్తిహీనుడు ప్రార్థన చేస్తాడా? చేయడు. అన్ని విషయాల్లో ప్రార్థన చేయలేడు. సర్వశక్తుని యందు ఆనందించడు. కాబట్టి దేవుడు వాడి యొక్క మొర వినడు. కానీ మనము సర్వశక్తుని యందు ఆనందించేవారిగా ఉండాలి. దేవుడు మన మొర వినే విధంగా మనం జీవించాలి. దేవుని యందలి భయభక్తులు కలిగి ఉండాలి. అన్ని విషయాల్లో మనము ప్రార్థించే వారమిగా ఉండాలి. అటువంటి కృపా, దీవెన, ఆశీర్వాదములు దేవుడు మనకు అనుగ్రహించునుగాక. ఆమేన్.